బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఎల్లమ్మ తల్లి ఏం చేస్తాడంటమ్మా, ఒక కారణ జన్ముడు అక్కడ ఉన్న రైతు ఏం చేస్తాడంటే వ్యవసాయానికి నీళ్లు కావాలి అని చెప్పేసి ఆ ఊటలు నీళ్ళ కోసం తవ్వుతూ ఉంటే ఒక నీళ్లు ఉన్న ప్రాంతం కొంచెం ఊటలాగా పడుతుంది. పడి ఒక 10 అడుగులు లోపలికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలాగైతే పడుతుందో ఇట్లా రేణుకామాత ఆ ఎల్లమ్మ తల్లి దేహంతో ఇలా తల కిందికున్న ఆ విగ్రహాన్ని ఇలా మలిపి చూస్తే అమ్మవారు విగ్రహం ఉంటుంది. అలాగా ఉన్నప్పుడు ఆయన ఒకసారిగా ఇంత చక్కటి రూపంతో ఒక దేవతని తలపించేలా ఉన్న ఈ స్త్రీ ఎవరో అని చెప్పేసి ఊరిలోకి వచ్చి పెద్దవాళ్ళకి చెప్తాడు ఆయన. పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వేదాలని ఎవరైతే పఠిస్తారో ఈ ఋషులను వాళ్ళందరినీ పిలిపించి అసలు ఈ చరిత్ర ఏందో కనుక్కుంటే అప్పుడు ఈవిడ రేణుకామాత జమదాగ్ని యొక్క భార్య ఎల్లమ్మ శరీరాన్ని పరశురాముడి వధించడం చేత ఈ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళ ఇద్దరి యొక్క కళ్యాణానికి గడియ తీస్తారనమాట. ఎందుకంటే భార్యాభర్తల ఇద్దరి మధ్యలో వైరం ఏర్పడి దూరం ఏర్పడిందన్న ఆ తరుణానికి వేదశాస్త్రంలో ఒక ఘోషణ ఉందమ్మా. పరశురాముడి చరిత్రలో దేవీ పురాణంలో రాయబడింది. ఇది మొన్న ఒక మిత్రుడు అడుగుతున్నారు ఏ పురాణంలో ఉందంటే వాళ్ళకి చెప్తున్నాము. పరశురాముడి పురాణంలో ఎల్లమ్మ తల్లి తల తీయడానికి గల కారణాలు రాయబడింది. అప్పట్లో నిర్ణయించిన పెళ్లినే మనం ఇప్పుడు జూలై 1న చేస్తున్నాం. అంటే ఇది మన ప్రభుత్వాలు నిర్ణయించట్లేదు, వేద శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉన్న పురాణాలలోనే పాటిస్తున్నాం మనం. అలా అమ్మవారి చరిత్ర అక్కడ రావడం, ఆ క్షేత్రాన్ని పాలించేది నల్లపోచమ్మ తల్లి, క్షేత్రపాలకురాలు. అక్కడ ఎల్లమ్మ తల్లి బాయిలో ఉండడం చేత ఏమవుతుందంటే అమ్మ శివుడి యొక్క ఆకాశవాణి వినబడుతుంది. శివుడికి పుట్టిన తల్లి ఎల్లమ్మ తల్లి కారణ జన్మురాలు అంటారు. ఎందుకంటే ఆ అమ్మ ఒక జన్మలో శివుడి యొక్క చిటికన వేలు తగిలి పుట్టింది అని అంటారు. కాబట్టి శివుడికి పుట్టిన బిడ్డ ఎల్లమ్మ, బాయిలో పుట్టిన ఎల్లమ్మ అని పాట కూడా ఉంటుంది చూడండి. మన దగ్గర చాలా ఈ గ్రామ దేవతల పాటల్లో ఉంటాయి ఇవన్నీ. అలా శివుడు ఏమిస్తాడంటే ఆ అమ్మకి తల వదన జరిగిన తర్వాత కనీవిని ఎరగని రీతుల్లో రానున్న రోజుల్లో భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఒక దేవతవయ్యి తెలంగాణ ఇలవెలుపు అవుతావు. పండగలు కాకుండా నీకు ప్రతి వారం 4 రోజులు బోనాల పండగలాగా బోనం ఎత్తుకొని నీ ఇంటికి వస్తారు బిడ్డ. అదే నేను ఇస్తున్నా నీకు వరం అన్న ఒకే ఒక్క దేవత ఆవిడ. ఇప్పుడు పండగ అయిపోయినాక మిగతా దేవతల ఆర్భాటం తగ్గుతుంది, కానీ బల్కంపేటలో మాత్రం ఎల్లమ్మ తల్లి యొక్క వివరణ బలంగా ఉంటుంది. ఆవిడకి 4 రోజులు సండే, మళ్ళీ మంగళవారం, బుధవారం, గురువారం అంటే ఆదివారంతో 4 రోజులు చాలా కోరికలు తీసుకుంటున్న ఏకైక దేవత అక్కడ బల్కంపేట. ఇంత ఘనమైన చరిత్రలో బోనాల పాత్రకి అంతరార్థం ఉందమ్మా. అర్ధనారీశ్వరులు ఎందుకు ఎత్తుతారంటే ఇక్కడ ఆవిడ ఎవరికి పుట్టిన బిడ్డ? శివుడికి పుట్టిన బిడ్డ. శివుడు చేసిన ఒక వివరణకి ఆ అర్ధనారీశ్వరి తత్వాన్ని ఎత్తుకున్న వాళ్ళే బోనం ఎత్తాలనేది గత 140 ఇయర్స్ క్రితం మొదలైంది. 1984 నుంచి అది నానుడి బాగా బలంగా వచ్చింది. ఇంకోటి ఆరోగ్య విషయం మాట్లాడితే స్త్రీలు బోనం ఎత్తలేరు అంత బలంగా. ఎందుకంటే ఒక 3 గంటలే 4 గంటలే ఎత్తలేరు బహుశా, అంటే వారి శరీర సౌష్ఠవత. మగవాళ్ళు కూడా అంతసేపు ఎత్తలేరు. కాబట్టి ఎవరికైతే వీర్యము తర్వాత అండాల ఉత్పత్తి ఉండదో వాళ్ళ శరీర సౌష్ఠవం బలంగా ఉంటుంది. కాబట్టి అర్ధనారీశ్వరులే బోనం ఎత్తాలి అక్కడ. దానికి ఒక అంతరార్థం ఉంది. అమ్మ బాయిలో ఉండడం చేత భక్తులు సమర్పించిన పూజ నైవేద్యాలు నియమ నిబంధనలు అన్నీ స్వీకరిస్తుంది, కానీ ఆశీర్వాద మహాబలం నల్లపోచమ్మ తల్లే ఇస్తుంది. క్షేత్రపాలకురాలు అంటారు అక్కడ. ఎందుకనంటే ఈ బోనం పుట్టుక కారకురాలు నల్లపోచమ్మ తల్లి. ఆవిడ చరిత్ర వేరే విధముగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ కూడా అమ్మ ప్రతిరోజు 6 గంటల సమయం సాయంత్రము ఎల్లమ్మ తల్లిని ఊరేగింపులాగా తీసుకొని నల్లపోచమ్మ తల్లి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ పంతుల్లో అక్కడ ఉన్న వాళ్ళు 4 సార్లు 5 సార్లకి ఇట్లా కిందికి మీదికి అమ్మని ఊపుతూ ఉంటారంటే నమస్కరించి వాళ్ళిద్దరు ఆ సమయంలో మాట్లాడుకుంటున్నారు అనేది నానుడి. మన వాళ్ళు ఏంటంటే అదేదో ఊరేగింపు పోతుందని అంటారు, కానీ తప్పు. ఎందుకంటే చరిత్రలో నల్లపోచమ్మ తల్లి శివుడికి పుట్టిన బిడ్డ, శివుడి అంశాన పుట్టిన బిడ్డ ఎల్లమ్మ తల్లి. కాబట్టి ఇద్దరు అక్కా చెల్లెలు కొలువై ఉన్న మహాక్షేత్రం అది. స్థలం సరిపోదు అక్కడ. 1వ తారీఖు నుంచి మొదలు పెడితే వారం రోజులు ఆల్రెడీ ఏర్పాట్లు అయ్యాయి. అలా ఒక గొప్ప చరిత్ర మన తెలంగాణలో హైదరాబాదులో బల్కంపేటలో ఉందమ్మా. కాబట్టి అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఒక దేవాలయం మన దగ్గర ఉండడం, యావత్ తెలంగాణ ప్రజలు గౌరవించబడ్డ ఒక దేవత ఇలవెల్పు. కాబట్టి ఈరోజు ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర విని ఎల్లమ్మ తల్లిని ఊహించుకొని చాలామంది ఏడుస్తూ ఉంటారు గ్రామ దేవతల్లో, ఒగ్గు కథల్లో. ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు పడింది, ఎన్నో కష్టాలు పడి తలని కూడా 2 విధాలుగా విభజించబడి అతుక్కొని దేవతని అన్న ఒక రూపాన్ని తీసుకోగలిగిన మహాశక్తి. కాబట్టి అక్కడ అర్ధనారీశ్వరి వ్యవస్థకి వెలుగుంది తల్లి. కాబట్టి గౌరవప్రదమైన ఈ పండుగ శుభాకాంక్షలు ప్రతి ప్రేక్షకులకి. మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఇంట నిజంగా సౌభాగ్యాలు రావాలి. పంటలు పొలాల గురించి గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి.
For more videos like this, subscribe Big TV channel.